వెల్కమ్ టు మై లిటిల్ వరల్డ్. నా చిన్ని చిట్టి ప్రపంచాన్ని మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ చూపించాలనుకుంటున్నాను. ఈరోజైతే మేము రిలయన్స్ మార్ట్కి అయితే స్టార్ట్ అయ్యాం. కానీ మాకంటే ముందు వర్షం కూడా స్టార్ట్ అయింది. అయినా వర్షం తగ్గాక మేము స్టార్ట్ అయ్యాం, ఎందుకంటే మా ఈశాన్ గడు తడిచిపోతాడు కాబట్టి. ఆల్రెడీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసాం. కొన్ని ఐటమ్స్ మిస్ అయ్యాయని మళ్ళీ తీసుకోవాలని రిలయన్స్ మార్ట్కి అయితే వెళ్తున్నాం. రిలయన్స్ మార్ట్ అయితే వచ్చేసింది. పార్కింగ్ చూస్తుంటే తెలుస్తుంది చాలా రష్గా ఉందని. ఇప్పుడైతే పార్కింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాం. పార్కింగ్ చేసేసి లోపలికైతే వచ్చేసాం. తనే మా హస్బెండ్. చాలామంది అయితే ఉన్నారు. ఇంకా వచ్చేసాడు మా వాడు, మా ఈశాన్ గడు. వాడేమో అలా చూస్తున్నాడు అమ్మాయిని, ఆ అమ్మాయి ఏమో హాయ్ చెప్తుంది. మా ఆయన ఏమో ఫాస్ట్గా రమ్మని పిలిచేస్తున్నారు. ఈ లోపలైతే కొన్ని గ్రాసరీ అయితే తీసేసుకున్నాం. వీడైతే చాలా ఎక్సైట్ అవుతున్నాడు. ఇది సెకండ్ టైం రావడం అయింది. మా ఆయన కొంచెం షై ఎక్కువ. నేనైతే వాగుతూ అలాగా మాట్లాడేస్తూ ఉంటాను ఏదో ఒకటి. రైస్ కుక్కర్ అయితే తీసుకున్నాం మా వాడి కోసం, వెజిటేబుల్స్ అవి బాయిల్ చేయడానికి. ఇదైతే తీసేసుకున్నాం. కానీ మా వాడైతే చాలా బిజీగా ఉన్నాడు పాపం. ఏం చేస్తాం, పిల్లలు అన్నాక ఏదో ఒకటి గోలు చేస్తూనే ఉంటారు కదా. వీడైతే అలా బిజీగా ఆడుకుంటున్నాడు. ఇక్కడైతే చాలామంది రష్గా ఉంది బిల్లింగ్ వేయిద్దామంటే. అసలు ఎలా అందరూ బయటికి తీసుకొస్తారో ఎలా మేనేజ్ చేస్తారో తెలియదు. కానీ నేనైతే తక్కువ తీసుకురావడం బయటికి. తీసుకొచ్చిన ఇలా గోలు చేసేస్తాడని. ఆయన పిల్లల్ని బయటికి తిప్పడం మంచిది. అలా ఇంట్లో బంధించకుండా అలా బయటికి తీసుకొస్తే కొత్త మనుషులకు కూడా అలవాటు అవుతూ ఉంటారు, మన చుట్టాలైనా ఎవరైనా సరే. బిల్లు అయితే వేయించుకొని బయటకైతే వచ్చేసాం. ప్రెషర్ కుక్కర్కి స్టాంప్ వేయించుకున్నాము. ఇంటికైతే వచ్చేసాం గైస్. ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాం. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ఈ వ్లాగ్ ఇలా ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మై లిటిల్ వరల్డ్.